లారా మోడల్ స్కూల్లో మనకు 1072 పోస్టులు అయితే ఉన్నాయి అనేటువంటిది గవర్నమెంట్ చెప్పింది ఖాళీగా. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మనము ఏ సబ్జెక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటి సబ్జెక్ట్ వారిగా వేకెన్సీస్ అనేటువంటి చూసాము. ఈరోజు ఈ వీడియోలో మనకు టీజీటీకి సంబంధించినటువంటి అర్హతలు ఏమిటి, టీజీటీకి సంబంధించినటువంటి సిలబస్ తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, సైన్స్ కావచ్చు, సోషల్ స్టడీస్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, హిందీ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి సిలబస్ ఏముంది అనేటువంటి క్లియర్ కట్గా ఇక్కడ నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదట టీజీటీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మనందరికీ తెలుసండి. ఫస్ట్ డిగ్రీ ఉండాలి, దీంతోపాటు బీఈడీ ఉండాలా, దీంతో పాటుగా మనకు తప్పకుండా టెట్ అనేటువంటిది ఉండాలి. టెట్ అన్నా సీటెట్ అన్నా ఉండాలి. ఇంకా మనకు రిటర్న్ టెస్ట్కు 80 మార్కులు ఉంటుంది, మనందరికీ తెలుసు. అదేవిధంగా టెట్కు 20 మార్క్స్ ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కు మనకు ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. ఇది మనకు క్వాలిఫికేషన్ ఏంది, డిగ్రీ ప్లస్ బీఈడీ ప్లస్ టెట్. అంటే ఈ టెట్లో మనకు సీటెట్ అన్నా ఉండొచ్చు, లేకుంటే టెట్ అన్నా ఏదైనా క్వాలిఫై ఉంటే తప్పకుండా మనము టీజీటీ ఎగ్జామ్ రాసుకోవడానికి మనకు ఉన్నటువంటి అర్హతలు. సో దీంట్లో మనకు మెయిన్గా 4 పార్ట్స్ ఉంటాయి మనకు సిలబస్. దాంట్లో మెయిన్గా ఒకటి ఫస్ట్ ఇక్కడ చూడండి, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది 10 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది. అదే రకంగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది 10 మార్క్స్ ఉంటుంది. తర్వాత కాంటెంట్ 44 మార్క్స్ ఉంటుంది. తర్వాత మనకు ఉన్నటువంటి దానిలో మెథడ్లో 16 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది. ఈ రకంగా మనకు సిలబస్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక్కొక్క సబ్జెక్టులకు ఏ రకంగా సిలబస్ అనేటువంటిది ఉందనేటువంటిది క్లియర్ కట్గా నేర్చుకుందాం. ఇంతకుముందు వీడియో మీరు చూడకుంటే తప్పకుండా క్వాలిఫికేషన్కి సంబంధించింది అవన్నీ చూడడానికి ప్రయత్నం చేయండి. అదే రకంగా పీజీటీ చేస్తాను, తర్వాత ప్రిన్సిపల్ సిలబస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఎగ్జామ్ మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే ఉండే గతంలో, కాబట్టి ఇది మాత్రం నోట్ అని పెట్టుకొని గుర్తుపెట్టుకోండి. సో ఇవి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. మెయిన్గా చూడండి, సిలబస్లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఉంటుంది. ఇంకా దీనికి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది కామన్గా ఉన్నటువంటి సిలబస్. ఇంకా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో మనం చూసినట్టయితే ఇది 10 మార్క్స్ ఉంటుంది. దీంట్లో ఎడ్యుకేషన్ మెయిన్ టాపిక్, అందులో ఎడ్యుకేషన్ మీనింగు, ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫంక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ provisionals, important articles and their educational implications of general and disabled population. కాబట్టి ఇది ఎడ్యుకేషన్కి సంబంధించింది మెయిన్ టాపిక్. ఈ పీడిఎఫ్ మీకు పంపిస్తాను క్లియర్ కట్గా. నేను మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకుంటూ పోతాను. తర్వాత టీచర్ ఎంపవర్మెంట్, దానికి సంబంధించినటువంటి మీనింగ్ కావచ్చు, ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ టీచర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా టీచర్ ఎంపవర్మెంట్లో ఉంటాయి మనకు. థర్డ్ వన్ చూసినట్లయితే ఎడ్యుకేషనల్ కన్సర్న్ ఇన్ కాంటెంపరీ ఇండియా, కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇవన్నీ టాపిక్స్ అనేటువంటిది మనకు ఉంటాయండి. తర్వాత మనం చూసినట్లయితే ఫోర్త్ వన్ యాక్ట్స్ అండ్ రైట్స్. ఓకే, ఇవన్నీ కూడా ఉంటాయి. చూడండి, ఈ టాపిక్స్ అనేటువంటిది పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కామన్గా ఉంటుంది, మనందరికీ తెలుసు అందరికీ. కాబట్టి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో కామన్గా అన్ని సబ్జెక్టులు కామన్గా ఉంటాయి. యాక్ట్స్ అండ్ రైట్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఎన్సిఎఫ్, ఓకే, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005. తర్వాత ఫిఫ్త్ వన్ ఏంటంటే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005, పర్స్పెక్టివ్, లెర్నింగ్ అండ్ నాలెడ్జ్. తర్వాత కరిక్యులర్ ఏరియాస్, స్కూల్ స్టేజెస్ అండ్ అసెస్మెంట్, స్కూల్ అండ్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ అండ్ సిస్టమాటిక్ రిఫార్మ్స్. ఓకే, ఇవి పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి మెయిన్ టాపిక్స్. ఇవన్నీ కూడా మనము క్లియర్ కట్గా చదువుకోవాలి. తర్వాత కాంటెంట్ చూసిన, ఇక్కడ మనకి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కాంటెంట్ చెప్తున్నాను కాబట్టి ఒకసారి చూడండి. కాంటెంట్లో 44 మార్క్స్ ఉంటుంది. రీడింగ్ కాంప్రహెన్షన్ ఆఫ్ ఇన్ ప్రోస్ టెక్స్ట్, ఇక్కడ ప్రోస్ టెక్స్ట్ అనేటువంటిది మనకి ఇస్తారు. తర్వాత లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ అనేటువంటిది ఉంటుంది. దాంట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎన్పి వా సిపిఐ అనేటువంటిది మనకు కోడ్ అండి. నౌను, ప్రనౌను, వర్బు, అడ్జెక్టివ్, అడ్వర్బు, కంజక్షన్, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్, ఈ వీటి గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. చూడండి, నౌన్లో మళ్ళీ రకాలు ఉంటాయి. తర్వాత PCCAM, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్. తర్వాత కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్, ఇవన్నీ కూడా క్లియర్ కట్ అని నేను చెప్పాను. అవన్నీ కూడా ఆర్టికల్స్, వీటికి అద్భుతమైనటువంటి కోడ్ ఉంది మనకు. కాబట్టి
తప్పకుండా ఇంగ్లీష్ వాళ్ళైతే ఇవన్నీ కూడా క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఆర్టికల్స్లో మనకు డాక్టర్, ఓహెచ్, సుమన్, టిఎల్పిఐసి, బీబీజీ. ఓకే, ఇది కోడ్ అంటే ఏంది, ఇక్కడ డైరెక్షన్స్ ముందు దావాడాలి, ఆర్ అంటే రివర్స్ ముందు దావాడాలి, అంటే ఓ అంటే ఓషియన్స్ ముందు దావాడాలి, హెచ్ అంటే హోల్ హిస్టారికల్ బుక్స్ ముందు దావాడాలి, ఎస్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ ముందు దావాడాలి, యూ అంటే యూనిక్ థింగ్స్ ముందు దావాడాలి, ఎం అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు దావాడాలి, ఏ అంటే అబ్రివేషన్స్ ముందు దావాడాలి, తర్వాత టీ అంటే ట్రావెలింగ్స్ ముందు దావాడాలి. ఇవన్నీ కూడా నేను క్లియర్ కట్గా చెప్పానండి. కాబట్టి ఒక్కసారి మన వీడియో అయితే చూడడానికి ప్రయత్నం అయితే చేయాలి మీరు. ఇవన్నీ కూడా మీకు అక్కడ లభిస్తాయి. చాలా సిలబస్ ఉన్నాయి, అన్ని సిలబస్ ఇక్కడనే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి క్లియర్ కట్గా ఒక్కసారి తెలుసుకుందాం. తర్వాత కంజక్షన్స్, లింకర్స్, కనెక్టర్స్, తర్వాత కోహెన్సివ్ డివిసెస్, అదేవిధంగా ప్రిపోజిషన్స్, అడ్వర్బ్స్, టైప్స్ అండ్ దేర్ ఆర్డర్ ఇన్ సెంటెన్స్, టెన్స్ అండ్ టైమ్. అద్భుతమైనటువంటి క్లాసెస్ ఉన్నాయి. అడ్జెక్టివ్స్ అండ్ ఇంక్లూడింగ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, తర్వాత చూడండి మోడల్స్, తర్వాత క్లాజెస్, తర్వాత టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, వాయిస్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. చాలా అద్భుతమైన డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇవన్నీ కూడా ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. నాన్ ఫైనైట్, తర్వాత జిరెండ్, పార్టిసిపుల్, తర్వాత ప్రెజల్ వర్బ్స్, ఈడియం, ప్రిపోజిషన్, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి అన్నీ కూడా ఒకటే దగ్గర చేర్చి రాశాను. అవన్నీ చదువుకుంటే అయిపోతుంది. పంక్చువేషన్ మార్క్స్, అద్భుతమైనటువంటి క్లాసు. ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్, సౌండ్, స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్. ఓకే, తర్వాత కాంపోజిషన్లో లెటర్ రైటింగు, మెసేజ్ రైటింగు, నోటీస్ రైటింగు, రిపోర్ట్ రైటింగు, ఆర్టికల్ రైటింగు, పారాగ్రాఫ్ రైటింగు, ప్రిసైజ్ రైటింగ్. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఫ్రీగా మన యొక్క ఛానల్లో ఉన్నాయి. వీలైతే పీడిఎఫ్ కావాలంటే మన యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఇంగ్లీష్కి సంబంధించింది. తర్వాత చూడండి పోయెట్లో నేమ్ ఆఫ్ ద పోయెట్, టైటిల్. విలియం షేక్స్పియర్కి సంబంధించినటువంటి లెట్ మీ నాట్ టు ద మ్యారేజ్ ఆఫ్ ట్రూ మైండ్స్, సానెట్, ఒక సానెట్ నుంచి తీసుకోవడం జరిగింది. జాన్ మిల్టన్కి సంబంధించి ఆన్ టైమ్ ఆన్ షేక్స్పియర్. విలియం వర్డ్స్వర్త్కి సంబంధించి స్లంబర్ డిడ్ మై సీల్. అదేవిధంగా ద వరల్డ్ ఈస్ టూ మచ్ విత్ అస్ అనేటువంటిది విలియం బ్లేక్కి సంబంధించింది. ద డివైన్ ఇమేజ్, ద స్కూల్ బాయ్ అనేటువంటిది జాన్ కీట్స్కి సంబంధించింది. ఆన్ ద గ్రాసోపియర్ అండ్ ద క్రికెట్ ఓట్ టు ద నైటింగేల్ అనేటువంటిది జాన్ డన్, ఏ లిటరేచర్ అపాన్ ద షాడో. తర్వాత వైబి ఈట్స్కి సంబంధించింది వైల్డ్ స్వామ్స్ ఆఫ్ కూలీ, ఫర్ యానే గ్రిగరీ. తర్వాత లేక్ ఇసెల్ ఆఫ్. తర్వాత ఎస్టీ కోల్డర్జీ కుబ్లా ఖాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇమ్లీ డికెన్సన్స్కు ట్రీస్. రాబర్ట్ ఫ్రాస్ట్ రోడ్ నాట్ టేకెన్, ది డిఎస్సీలో కూడా ఉంటుంది. డస్ట్ ఆఫ్ స్నో. తర్వాత ఫైర్ అండ్ ఐస్. రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించింది ద లాస్ట్ బెర్గెన్. ఓకే, ఇవన్నీ కూడా మనకు పోయిటరీ. రోజు చూసినట్లయితే నేమ్ ఆఫ్ ద ఎస్సేయిస్ట్, రైటర్, నావెలిస్ట్. ఆస్కార్ వైల్డ్ ద నైటింగేల్ అండ్ ద రోజ్. తర్వాత స్టీఫెన్ లికా హౌ టు లివ్ టు బి 200 అనేటువంటిది. తర్వాత ల్యూకస్ ద ఫేస్ ఆన్ ద వాల్. తర్వాత ఓ హెన్రీ ఆఫ్టర్ 20 years. తర్వాత ఇసాక్ ఆసిమోవ్ రోబోట్స్ అండ్ పీపుల్. తర్వాత లక్ష్మణ్ ద గోల్డ్ ఫ్రేమ్, జార్జ్ ఆర్వెల్ యానిమల్ ఫామ్. ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్లో డిఎస్సీలో కూడా సేమ్ ఉన్నాయండి ఇవి, కాకపోతే పోయమ్స్ వేరువేరుగా ఉన్నాయి. తర్వాత షేక్స్పియర్, జూలియస్ సీజర్, మ్యాక్బెత్, హామ్లెట్ ఇంపార్టెంట్. తర్వాత ప్రిస్లీకి సంబంధించి మదర్స్ డే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. తర్వాత మెథడాలజీ కామన్గా చూడండి, ఇంగ్లీష్ మెథడాలజీ 16 మార్కులు ఉంటాయి. ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించింది. తర్వాత ఇక్కడ మనము ఈ 16 మార్కుల్లో ఈజీగా ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది నేను చేశానండి, అవి చూస్తే ఈజీగా మీకు సరిపోతుంది. ఇవి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టీచింగ్ మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. తర్వాత ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, అప్రోచెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డెవలపింగ్ లాంగ్వేజ్ స్కిల్స్, LSRW ఉన్నాయి కదా అవి. తర్వాత టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, వెరీ వెరీ ICT టూల్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. డెవలపింగ్ స్టడీ అండ్ రెఫరెన్స్ స్కిల్స్, రెమెడియల్ టీచింగ్, ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా లెర్నింగ్ ప్రాసెస్, లెసన్ ప్లానింగ్. తర్వాత కరికులం అండ్ టెక్స్ట్ బుక్ డెవలప్మెంట్ అండ్ యూస్, ఇవన్నీ కూడా మనకు మెథడాలజీకి సంబంధించింది. సో ఇవి మనకు టీజీటీకి ఉన్నటువంటి మెయిన్గా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిలబస్. ఇలా తెలుగుకి వెళ్ళిపోయినట్లయితే ఒకసారి మనము చూడండి, పార్ట్ 1 జనరల్ స్టడీస్ అనేటువంటిది కామన్గా ఉన్నటువంటిది మనందరికీ తెలుసండి. తర్వాత ఉన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. కాబట్టి ఇక్కడ కాంటెంట్ చూద్దామండి. ఓకే, కాంటెంట్లో ప్రాచీన కవులు, కావ్యాలు, అందులో ఇతిహాసము, ప్రబంధము, తర్వాత పురాణము, శతకము,
చాటు కవిత్వము, ఆధునిక కవులు కావ్యాలకు సంబంధించినటువంటి దాంట్లో ఆధునిక కవిత్వం నిర్వచనము, లక్షణాలు, ఆధునిక కవితా ధోరణులు, భావ అభ్యుదయ విప్లవ దిగంబర కవులకు సంబంధించినటువంటి కావ్యాల గురించి, అదే రకంగా తెలుగు సాహిత్యం వికాసము, గద్యము, వివిధ ప్రక్రియలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. వివిధ భాషా రూపాల్లో శాసనసభ, గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష, ఆధునిక భాష, ప్రామాణిక భాష, ప్రసార మాధ్యమాల భాష, వివిధ భాషా రూపాల గురించి చదువుకోవాలి. తెలుగు భాష సాహిత్యంపై ఇతరుల భాషల ప్రభావం ఏ రకంగా ఉంది, సంస్కృతానికి ఉర్దూ, పారసీకం, ఆంగ్లం, తమిళం, కన్నడం, మరాఠీ, ఒరియా అనేటువంటిది ఆ భాషల యొక్క ప్రభావం ఏ రకంగా ఉందనేటువంటిది, సాహిత్యం విమర్శ, కవి కావ్యం నిర్వచనం, ప్రయోజనం, శైలి, రసం, అలంకారాలు అనేటువంటిది ఇక్కడ నేర్చుకోవాలి. భాషాంశాలు, వర్ణం, ఇక్కడ చూడండి భాషాంశాల్లో ఇవన్నీ కూడా క్లియర్ కట్గా నేర్చుకోవాలి మనం. తర్వాత అనువాదం, ఇంగ్లీష్ ఆంగ్లం నుండి తెలుగు అనేటువంటిది, పఠనావగాహన, గద్యము, పద్యము, ఓకే, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా టీచింగ్ మెథడాలజీలో 16 మార్కులు ఉంటాయి. భాష, వివిధ భావనలు, మాతృభాష లక్ష్యాలు, స్పష్టీకరణలు, మాతృభాష ఉపాధ్యాయుడు, తర్వాత భాషా నైపుణ్యాలు, ప్రణాళిక రచన, పాఠ్య గ్రంథాలు, విద్యా సాంకేతిక శాస్త్రము, సహపాఠ్య కార్యక్రమాలు, సాహిత్య ప్రక్రియలు, బోధనలు, మూల్యాంకనం, పరీక్ష, ఇవన్నీ కూడా తెలుగు సబ్జెక్టుకు సంబంధించినటువంటి సిలబస్ అండి. అదే రకంగా ఇక్కడ మనము చూసినట్టయితే టీజీటీ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి సిలబస్ అండి ఇది. ఇంకా ఇదంతా కామన్గా 10 మార్క్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, సేమ్ 5 టాపిక్స్ ఉంటాయి. ఇక్కడ కాంటెంట్ మనం చూసినట్టయితే జనరల్ సైన్స్ కాబట్టి ఇందులో ఉన్నటువంటి మెయిన్ కాంటెంట్ 44 మార్క్స్. అందులో లైట్స్, తర్వాత సౌండ్, లైట్లో ఏమేమి సబ్ టాపిక్స్ ఉన్నాయో ఇక్కడ ఇచ్చారండి. ఇవన్నీ కూడా మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత సౌండ్లో ఉన్నటువంటి ఇక్కడ మెయిన్ టాపిక్స్ ఇచ్చారండి, అవన్నీ కూడా మనం చదువుకోవాలి. ఎందుకంటే లెంతీ వీడియో అవుతుంది కాబట్టి ఒకసారి నేను ఇవన్నీ కూడా మెయిన్ టాపిక్స్ చెప్పుకుంటూ పోతున్నాను. తర్వాత హీట్ అండ్ టెంపరేచర్, ఇవన్నీ కూడా మెజర్మెంట్ ఆఫ్ ద టెంపరేచర్, థర్మామీటర్స్, అదేవిధంగా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్, కన్వెన్షన్స్ ఆఫ్ రేడియేషన్స్, ఎక్స్పాన్షన్స్, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. తర్వాత మ్యాగ్నెటిజం, తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత మెకానిక్స్, తర్వాత 7th వన్ చూసినట్టయితే న్యాచురల్ రిసోర్సెస్, తర్వాత అవర్ యూనివర్స్, ఎర్త్ కానీ మూన్, స్టార్స్, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కెమిస్ట్రీ, అదేవిధంగా అటామిక్ స్ట్రక్చర్ కావచ్చు, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ సిటీ గురించి, అదేవిధంగా సొల్యూషన్స్, ఇందులో సొల్యూషన్స్, టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్, మోల్ కాన్సెప్ట్, అదే మాలిక్యులర్ మాస్, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్ గురించి, తర్వాత కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ గురించి, వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. తర్వాత లివింగ్ వరల్డ్, తర్వాత మైక్రో ఆర్గానిజమ్స్, తర్వాత సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్, ప్లాంట్ వరల్డ్, ఇక్కడ బయోసైన్స్ స్టార్ట్ అవుతుంది మనకు. అదే రకంగా ప్లాంట్ వరల్డ్, అదేవిధంగా యానిమల్ వరల్డ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. యానిమల్ వరల్డ్ అంటే అక్కడ ఉన్నటువంటి అన్ని సిస్టమ్స్కి సంబంధించింది, ఐ కావచ్చు, ఇయర్ కావచ్చు, నోస్ కావచ్చు, టంగ్ కావచ్చు, స్కిన్ స్ట్రక్చరు, ఫంక్షన్స్, డిసీజెస్, అవన్నీ కూడా నేర్చుకోవాలండి. అవర్ ఎన్విరాన్మెంట్ గురించి, అదేవిధంగా హెల్త్ అండ్ ఇట్ ఈస్ ఫెయిల్యూర్స్, ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫుడ్ రిసోర్సెస్, తర్వాత హెరిడిటీ అండ్ ఎవాల్యుయేషన్, హెరిడిటీ గురించి, అనువంశికత గురించి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు. తర్వాత ఇక్కడ చూడండి పార్ట్ 4లో టీచింగ్ మెథడాలజీలో 60 మార్క్స్ ఉంటాయి. ఇందులో ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్, ఇక్కడ ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్కి సంబంధించింది ఉంటుంది. ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ సైన్స్, ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ సైన్స్, అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్, తర్వాత ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ సొల్యూషన్, తర్వాత సైన్స్ ల్యాబొరేటరీస్, సైన్స్ కరికులం, సైన్స్ టీచర్, నాన్ ఫార్మల్ సైన్స్ ఎడ్యుకేషన్, ఎవాల్యుయేషన్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రకంగా టీజీటీ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి సిలబస్ చూసినట్టయితే ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది 10 మార్క్స్ ఉంటుంది, మనందరికి తెలుసండి. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది 10 మార్క్స్ ఉంటుంది. ఆ 5 మెయిన్ చాప్టర్స్ ఉంటే వాటి గురించి ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనం స్టార్టింగ్లోనే. తర్వాత కాంటెంట్ ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ కాంటెంట్ 44 మార్క్స్లో జాగ్రఫీ అనేటువంటిది మనకు మెయిన్గా అందులో ఉన్నటువంటి టాపిక్ ఏందనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. అందులో 9 టాపిక్స్ ఇచ్చారండి. ఇంట్రడక్షన్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అండ్ ఆరిజిన్ ఆఫ్ ఎర్త్, దాంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఇవన్నీ కూడా ఇచ్చారండి. తర్వాత క్లైమేట్కి సంబంధించినటువంటి సబ్ టాపిక్స్ ఇక్కడ ఇచ్చారండి అన్నీ కూడా. అదేవిధంగా కాంపోజిషన్ కావచ్చు, స్ట్రక్చర్ కావచ్చు, ఇన్సులేషన్, సోలార్ రేడియేషన్, టెంపరేచర్, ప్రెషర్స్, బెల్ట్స్, విండ్స్, సైక్లోన్స్ అండ్ ఇవన్నీ కూడా నేర్చుకోవాలండి క్లైమేట్లో. అదే రకంగా థర్డ్ వన్ ఓషియన్స్లో ఇక్కడ మనకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ బాడీస్, తర్వాత హైడ్రోలాజికల్ సైకిల్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత
ల్యాండ్ ఫార్మ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బయోస్పియర్ కావచ్చు, టైప్స్ ఆఫ్ ఎకో సిస్టమ్ కావచ్చు, ఎకలాజికల్ బ్యాలెన్స్ కావచ్చు, బయోడైవర్సిటీ డిస్ కన్వర్జేషన్ కావచ్చు. తర్వాత 6 ఇండియన్ జియోగ్రఫీ. తర్వాత అగ్రికల్చర్ ఇన్ ఇండియా. ఏపీ ఏపీ అంటే అప్పుడు ఉన్నటువంటి సిలబస్ కాబట్టి ఏపీ, ఇక్కడ ఏం చేసుకోవాలంటే టీజీ. ఓకే, తర్వాత డిసాస్టర్, ఇవన్నీ కూడా మనకు జాగ్రఫీకి. తర్వాత హిస్టరీకి సంబంధించింది మనందరికి తెలుసండి, ఇక్కడ మెయిన్గా 8 చాప్టర్స్ ఉన్నాయి. యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడ్వల్ హిస్టరీ ఆఫ్ ఇండియా, తర్వాత కాంటెంపరీ వరల్డ్, దాంట్లో ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ద రివాల్ట్ ఆఫ్ 1857, తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఏమేమి నేర్చుకోవాలనేటువంటిది 3 phases ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఓకే, దీంట్లో చాలా ఈ చాప్టర్ నుంచి బాగా అడుగుతూ ఉన్నాడు. వరల్డ్ రెవల్యూషన్ అండ్ చేంజెస్ అనేటువంటిది, ఫ్రెంచ్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్, నిజాం అండ్ రైజ్ ఆఫ్ హిట్లర్ రెవల్యూషన్, సోషలిజం, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ద 2 వరల్డ్ వార్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యుఎన్ఓ అండ్ ఇట్ ఇస్ ఆర్గాన్స్ గురించి, ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్, ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, ప్రింట్ కల్చర్ అండ్ మోడర్న్ వరల్డ్, ఇవి మనకు హిస్టరీకి సంబంధించింది. తర్వాత సివిక్స్కి సంబంధించింది ఇక్కడ 11 చాప్టర్స్ ఉన్నాయి. డెమోక్రసీ అండ్ డైవర్సిటీ, దాంట్లో ఉన్నటువంటి చాప్టర్. గవర్నమెంట్, దాంట్లో ఉన్నటువంటి సబ్ చాప్టర్స్. లవ్లీహుడ్, దాంట్లో ఉన్నటువంటి సబ్ చాప్టర్స్. తర్వాత ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సెక్యులరిజం గురించి, పార్లమెంట్ అండ్ మేకింగ్ ఆఫ్ లాస్ గురించి, అదేవిధంగా జ్యుడిషియరీ గురించి, అదేవిధంగా జెండర్ గురించి, మీడియా అండ్ అడ్వర్టైజింగ్ గురించి, మార్కెట్స్ గురించి, తర్వాత ఫెడరలిజం అనేటువంటి దానికి, పాపులేషన్ స్ట్రగుల్స్ అండ్ మూమెంట్స్ గురించి, ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇంకా ఎకనామిక్స్, సోషల్ చాలా సిలబస్ అయితే ఉందండి. ఒకసారి ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా చూడండి, టీచింగ్ మెథడాలజీ అండ్ 16 మార్క్స్ ఉంటుంది మనకు. సోషల్ స్టడీస్ ఇంకా కామన్గా అండి, ఇప్పుడు సైన్స్ ఉంటే సోషల్ ఉంటే సైన్స్, ఇవన్నీ వాటికి సంబంధించినటువంటి ఈ టాపిక్స్ కామన్గా ఉంటాయి అన్నట్టు. తర్వాత వాల్యూస్ అండ్ ఎయిమ్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ సోషల్ స్టడీస్, తర్వాత సోషల్ స్టడీస్ కరిక్యులం కావచ్చు, తర్వాత ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీస్ ఇన్ సోషల్ స్టడీస్, తర్వాత ప్లానింగ్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్, అదేవిధంగా ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ అండ్ రిసోర్సెస్, సోషల్ స్టడీస్ టీచర్ క్వాలిటీస్ ఆఫ్ గుడ్ సోషల్ టీచర్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అదేవిధంగా ఎవాల్యుయేషన్ ఇన్ సోషల్ స్టడీస్, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఈ రకంగా హిందీకి సంబంధించింది ఒకసారి మనం చూసినట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఉంటుంది. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్ ఉంటుంది. అందులో 5 చాప్టర్స్ ఉన్నాయి. స్టార్టింగ్లోనే మనం చెప్పుకున్నాం ఇక్కడ ఎడ్యుకేషను, టీచర్ ఎంపవర్మెంటు, ఎడ్యుకేషన్ కన్సర్న్స్ అండ్ కాంటెంపరీ ఇండియా, తర్వాత యాక్ట్స్ అండ్ రైట్స్, అదే రకంగా ఇక్కడ నేషనల్ కరిక్యులం. ఇంకా హిందీకి సంబంధించినటువంటి కాంటెంట్ 44 మార్క్స్ ఉంటుంది. హిందీకి సంబంధించింది మనకు పెద్దగా తెలియదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కాబట్టి ఏమనుకోవద్దండి. సో ఇవి చాప్టర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను, తప్పకుండా మీరు ఇంకా అయిపోయినాయి. దాని తర్వాత టీచింగ్ మెథడాలజీ 16 మార్క్స్ ఉంటుంది ఇక్కడ మనకు. ఇవన్నీ కూడా క్లియర్ కట్గా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు ఉన్నటువంటి దాంట్లో, ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో మెయిన్గా ఉన్నటువంటి, ఇప్పుడు మనము తెలుగు గురించి, ఇంగ్లీషు, అదే రకంగా తెలుగు, అదే రకంగా బయోసైన్సు, అదే రకంగా మ్యాథ్స్, అదే రకంగా సోషల్ స్టడీస్ 1 2 3 4 5, తర్వాత ఇక్కడ 6 హిందీ. ఓకే, ఇవి సిలబస్ గురించి మనం అయితే క్లియర్ కట్గా ఒక్కసారి ఒక హిందీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ మిగతా అయితే చేశాము. సో ఏది ఏమైనా తప్పకుండా ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే. తప్పకుండా లైక్ చేయండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బాయ్, సీ యూ.